ఈరోజు నేను ప్రతి ఒక్కళ్ళు మీ జీవితంలో పాటించాల్సినటువంటి 3 విషయాలు, మీరు తెలుసుకోవాల్సినవి, మీ పిల్లలకు కూడా నేర్పించవలసినటువంటి 3 విషయాలు చెప్తాను. జాగ్రత్తగా వినండి. అందులో నంబర్ 1, ఇప్పుడు మీరు ఒక కప్పు కాఫీ తాగుతున్నారండి. సడెన్‌గా ఫస్ట్ సిప్ తాగుతుంటేనే కప్పు జారిపోయి మీద పడిపోయింది. అప్పుడు శారీ మొత్తం కూడా తడిచిపోయింది. అప్పుడు మీకు వెంటనే ఏమనిపిస్తుంది? అబ్బా! కాఫీ మొత్తం మీద పడిపోయాయి. ఇప్పుడు డ్రెస్ చేంజ్ చేసుకోవాలి, ఇక్కడ క్లీన్ చేయాలి, మళ్ళీ వెళ్లి కప్పు కాఫీ పెట్టుకోవాలి అని వెంటనే ఎవరైనా చిరాకు పడుతూ ఉంటారు కదా! అలా కాకుండా ఆ టైంలో మీరు ఈ 3 విషయాలు ఆలోచించండి. నంబర్ 1, ఇంకా నయం నా ఒళ్ళు కాలిపోలేదు. నంబర్ 2, ఇంకో డ్రెస్ ఉంది కదా! మార్చుకుందాం. నంబర్ 3, కప్పు కాఫీయే కదా! మళ్ళీ పెట్టుకుందాం. కావాలని ఏం చేయలేదు కదా! ఇలా ఆలోచించండి. మళ్ళీ మీకు ఇంకో ఎగ్జాంపుల్‌తో చెప్తాను. ఇప్పుడు మీరు ఎక్కడికైనా వెళ్తున్నారండి. మీ కారు పంక్చర్ అయింది. అప్పుడు మీరేమనుకుంటున్నారు? అబ్బా! ఇప్పుడే కారు పంక్చర్ అవ్వాలా? అక్కడ ఫంక్షన్ అంతా అయిపోతుంది. లేదా అక్కడ మీటింగ్ అంతా అయిపోతుంది. ఇలా చిరాకు పడకుండా ఇంకా నయం నాకేం అవ్వలేదులే. నాకాడ స్టెఫ్నీ ఉంది కదా! ఒకవేళ స్టెఫ్నీ లేకపోయినా ఫోన్‌లో ఛార్జింగ్ ఉంది కదా! ఎవరికొకట్లా ఫోన్ చేస్తే వస్తారు. ఇలా ఆలోచించండి. ఇలా 3 పాయింట్స్ కూడా ఇలా పాజిటివ్‌గా ఆలోచించండి. ఇలా మనం ఏది జరిగినా కూడా ఇలా పాజిటివ్‌గా ఆలోచించడం వల్ల మన బ్రెయిన్ అనేది సొల్యూషన్ ఓరియెంట్‌లోకి మారిపోతుంది. అస్సలే మన బ్రెయిన్‌లు ఏది జరిగినా కానీ అందులో నెగటివిటీ ఆలోచించేదానికి అలవాటు పడిపోయింది. అలా కాకుండా ఈసారి ఏది జరిగినా కానీ ఆగు. ఇందులో 3 మంచి విషయాలేంటి అని ఒక్కసారి ఆలోచించండి. వినటానికి సిల్లీగా ఉన్నా ఇది డెఫినెట్‌గా మన లైఫ్‌కి ఒక మంచి టర్నింగ్ పాయింట్ అండి. ఒక్కరోజు అలా ఆలోచించి చూడండి. చాలా హ్యాపీగా మూడ్ కూడా చాలా బావుంటుంది.